అర్థం చేసుకోవాలి. ఈవెంట్ సక్సెస్ చేయాలంటే ఫ్యాన్స్ అందరూ కూడా గమనించాలి భయ్య, ఫ్యాన్స్ అందరూ గమనించాలి. మనమంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి దయచేసి సైలెంట్గా ఉండాలి భయ్య, దయచేసి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి భయ్య. ఎవరు కూడా భయ్య దయచేసి అన్నొచ్చాడు, దయచేసి ఎవరు కూడా అల్లరి చేయకండి భయ్య. భయ్య దయచేసి దూకకండి, దూరంగా ఉండండి భయ్య. ఫ్యాన్స్ అందరూ కూర్చోవాలి భయ్య, ఫ్యాన్స్ అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి గమనించండి, దయచేసి ఫ్యాన్స్ అందరూ కూడా కూర్చోవాలి భయ్య. భయ్య దయచేసి దగ్గర రాకండి, దూరంగా ఉండండి భయ్య ప్లీజ్. అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ అందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా కూర్చోవాలి భయ్య దయచేసి. దయచేసి అందరూ కూడా నందమూరి అభిమానులందరూ కూడా కూర్చోవాలి భయ్య. నందమూరి అభిమానులందరూ కూడా దయచేసి కూర్చుంటే మన ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. కావున దయచేసి అందరూ కూడా కూర్చోవాలి భయ్య ప్లీజ్. దయచేసి బౌన్సర్ అందరికీ సహకరించాలి. పోలీస్ యంత్రాంగం ఎవరైనా ఉంటే త్వరగా లోపలికి రావాలి భయ్య, పోలీస్ యంత్రాంగం త్వరగా లోపలికి రావాలి. భయ్య దయచేసి కూర్చోవాలి భయ్య. భయ్య దయచేసి కూర్చోవాలి భయ్య. భయ్య దయచేసి కూర్చోవాలి. నందమూరి అభిమానులు అందరూ కూడా దయచేసి కూర్చోవాలి భయ్య, ఎవరు ముందుకు రాగండి. శేఖర్ స్వామి గారు మీరు చెప్తే అందరూ వింటారు ఫ్యాన్స్. శేఖర్ స్వామి గారు దయచేసి కరెంట్ స్వామి, స్వామి శేఖర్ స్వామి, స్వామి శేఖర్ స్వామి, శేఖర్ స్వామి దయచేసి ఒకసారి మైక్ తీసుకోండి స్వామి. శేఖర్ స్వామి, శేఖర్ చౌదరి స్వామి గారు మీరు వచ్చి మైక్ తీసుకోవాల్సి కోరుతున్నాము. భయ్య కూర్చోవాలి భయ్య దయచేసి. నందమూరి అభిమానులందరూ కూడా కూర్చోవాలి భయ్య ప్లీజ్. దయచేసి నందమూరి అభిమానులందరూ కూర్చోవాలి భయ్య. శేఖర్ స్వామి గారు భయ్య దయచేసి కూర్చోవాలి. నందమూరి అభిమానులందరూ కూడా కూర్చోవాలి భయ్య. భయ్య నందమూరి అభిమానులందరూ కూర్చోవాలి. శేఖర్ స్వామి, శేఖర్ స్వామి గారు స్వామి మైక్ తీసుకోండి స్వామి. శేఖర్ స్వామి, శేఖర్ స్వామి మైక్ మీరు మైక్ తీసుకోవాలి కోరుతున్నాం స్వామి. శేఖర్ స్వామి, స్వామి శేఖర్ స్వామి ఒక్కసారి స్వామి ప్లీజ్. శేఖర్ స్వామి గారు దయచేసి స్వామి. స్వామి, స్వామి అందరికీ నమస్కారం. మన కర్నూలుకు చెడ్డ పేరు తేవాలనుకుంటే నిలబడండి, మంచి పేరు తేవాలనుకుంటే కూర్చోండి. దయచేసి మనం కాకుండా ఎవరు కోఆపరేషన్ చేయాలి, మనం కాకుండా ఎవరు కోఆపరేషన్ చేయాలి. ప్లేస్ దండిగా ఉంది, ప్లేస్ దండిగా ఉంది. కూర్చోండి స్వామి, దయచేసి మీకు మొక్కుతున్నా కూర్చోండి. స్వాములు కూర్చోండి, స్వామి దయచేసి కూర్చోండి, స్వామి దయచేసి కూర్చోండి స్వామి. మన హీరో గారికి చెడ్డ పేరు తెప్పిద్దండి, పలానాలో అభిమానులు ఇట్లా చేశారు అనేది చెడ్డ పేరు వద్దు. దయచేసి కూర్చోండి స్వామి ప్లీజ్, కూర్చోండి స్వామి. సీట్లు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, కూర్చోండి స్వామి. యాంకర్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ శ్రవంతి గారు, శ్రవంతి గారు స్టేజ్ మీదకి రావాలి. శ్రవంతి గారు
స్రవంతి గారు, యాంకర్ స్రవంతి గారు స్టేజ్ మీద, స్టేజ్ ఖాళీ ఇవ్వండి, కొంచెం సైడ్ ఇవ్వండి భయ్యా, సైడ్ ఇవ్వండి, అక్కడ రైట్ సైడ్ ఇవ్వండి ఆవిడకి. హలో భయ్యా, సార్ ఆ యాంకర్ కొంచెం పైకి పంపించండి. సైడ్ ఇవ్వండి భయ్యా, కొంచెం సైడ్ ఇవ్వండి ఇక్కడ. మీరు అందరూ సైలెంట్గా కూర్చుంటే ప్రోగ్రామ్ మొదలు పెడదాం ఒక్క 2 నిమిషాల్లో. ఓకేనా? నందమూరి కళ్యాణ్ రామ్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఓ మై గాడ్! ఫెబ్ 10th అందరూ సినిమా చూడడానికి రెడీగా ఉన్నారా? ఒక్కసారి అందరూ అమిగోస్. yes, ఫిబ్రవరి 10th గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతున్నటువంటి అమిగోస్ చూడడానికి మీ అందరూ రెడీగా ఉన్నారా? ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రి మూవీ
సో ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి రవి గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. కర్నూలులో మేము ఇది 3వ ఫంక్షన్ చేయటం, ఇది మాకు చాలా సెంటిమెంట్గా ఉంది. కర్నూలులో ఏ సినిమా చేసినా మాకు చాలా పెద్ద హిట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ కర్నూలు. అలాగే ఒక్క నిమిషం ముందుగా మన కె విశ్వనాథ్ గారు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఇవాళ చనిపోవటం చాలా బాధాకరం. ఇవాళ ఈ ఈవెంట్ చేయాలా వద్దా అని కూడా అనుకున్నాం, కానీ అంత ముందరకు వెళ్ళిపోయింది కాబట్టి చేయాల్సి వచ్చింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, సార్ వి మిస్ యూ విశ్వనాథ్ గారు. మీరు ఇచ్చిన అద్భుతమైన సినిమాలు జీవితకాలం చెరిష్ చేసుకునే ఇలాంటి సినిమాలు, సాగర్ సంగమం కానీ శంకరాభరణం కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వి మిస్ యూ అండి. అలాగే ఇప్పుడు అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న వస్తుంది. మేము చూసాం, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే మా సినిమాకి పనిచేసినటువంటి డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి గారు ఫస్ట్ టైమర్, కానీ అత్యద్భుతంగా చేశారు. ఆయన ఇవాళ సెన్సార్ ఉండటం వల్ల రాలేకపోయారు. అలాగే మా సినిమా పనిచేసిన సౌందరరాజన్ గారు డిఓపి, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. తమ్మిరాజు గారు ఎడిటర్, అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్, అందరూ ఎంతో బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు మా కళ్యాణ్ రామ్ గారు, యుల్ సీ హిజ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇన్ అమిగోస్. అలాగే అష్గా రంగనాథన్ అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసింది. ఇంకా మీరే చూస్తారు ఫిబ్రవరి 10న సినిమా ఎంత బాగుండబోతుందో. అలాగే మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఎమిగోస్ అంటే స్పానిష్లో ఫ్రెండ్స్ అని అర్థం. ముగ్గురు రకరకాల వేరే ప్రదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ ఒక లుక్ అలైక్, ముగ్గురు ఒకలాగా ఉండేవాళ్ళు ఒక చోట కలిసి అక్కడ ఏం జరిగింది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఏంటి, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయినా ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు డైరెక్టర్ గారు. మీకు ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని మీనింగ్. అలాగే డాపుల్ గ్యాంగర్స్ అనే కాన్సెప్ట్. డాపుల్ గ్యాంగర్స్ అంటే ఇద్దరు మనుషులు ఒకేలాగుండే లుక్ లైక్స్ని డాపుల్ గ్యాంగర్స్ అంటాం. ఈ 2 మీకు జస్ట్ ఆ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు సినిమాకి వెళ్ళి ఈ క్లారిటీతో వెళ్తే మీకు అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాని మీరు తరోగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకోటి చెప్పాలి, నిన్నే మా ఎన్టీఆర్ గారిని కలిసాం. ఆయన చెప్పారు కర్నూలు వెళ్తున్నారు, మా వీరాభిమానులు ఉన్నారు అక్కడ, చూడండి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అన్నారు. మేము దానికి 10 రెట్లు చూసాం ఇక్కడ. థ్యాంక్ యూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క 5 నిమిషాలు సైలెంట్ గా ఉంటే ఆయన మాటలు వినపడాలి కదా మీకు. ఇంత అల్లరి చేస్తే చాలా కష్టం. కర్నూలు ఎనర్జీ వేరే లెవెల్ ఉంది. ఓకే, అప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాట్లాడే టైం వచ్చేసింది. ఓకే, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 2022లో బింబిసారా అనే సినిమాతో మీ ముందుకు వచ్చాను. మీ ఆదరాభిమానాలు చూసినందుకు అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఓ కొత్త సినిమా తీసి మీ ముందుకు తీసుకొస్తే దాన్ని మీరందరూ ఎప్పుడు ఆదరిస్తూనే వచ్చారు. అలానే ఎమిగోస్ అంటే ఏంటి? ఫ్రెండ్సే కదా, అందరికీ తెలుసా?
తాతగారు రాముడు భీముడు సినిమా చేశారు, బాబాయ్ చేశారు, తర్వాత తమ్ముడు జైలు అవకాశం చేశాడు. అలా ఆ సినిమా అన్నిట్లోనూ ట్విన్స్ అంటే అన్నదమ్ముల మధ్య కథ. కానీ సినిమా వచ్చి మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని తెలుసు కదా, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని. సో వాళ్ళ మధ్య జరిగే కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఘంటాపథంగా నేను ఒక విషయం చెప్తానండి, థియేటర్కి వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వరు. నా మీద ఉన్న నమ్మకాన్ని, మీరు మాకు చూపించే అభిమానానికి ఇంకొక సూపర్ హిట్ సినిమా రాబోతుంది. ఏ రోజు వస్తుందో మీకు గుర్తుంది కదా, చెప్పండి. ఫిబ్రవరి 10 మీరందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, తమ్ముడు వస్తాడు. సో మిగతా విషయాలన్నీ ఆ రోజు మాట్లాడుకుంటాను. థ్యాంక్స్ లాట్. మీ అభిమానం చూస్తుంటే అసలు మాటలే రావట్లేదు. ఏ జన్మలో మేము చేసుకున్న రుణమో, మీరందరూ ఇంతమంది అభిమానాలు మేము పొందగలిగాం. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను మరొక్కసారి తెలియజేసుకుంటాను. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ, జై హింద్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సీఎం 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 సీఎం. స్వామి అందరూ నిదానంగా ఇంటికి వెళ్ళిపోండి స్వామి, జాగ్రత్తగా వెళ్ళిపోండి. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.